హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మన క్లాస్ వచ్చి 4 మెథడ్స్లో స్క్వేర్ నెక్ స్టిచ్ చేద్దాం. ఇదండి ఫస్ట్ మెథడ్. స్టిచ్చింగ్ ఇలా ఉండిద్ది. సెకండ్ వచ్చి విడిగా పీస్ తీసుకొని ఇలా స్టిచ్ చేస్తాం. ఇది సెకండ్ మెథడ్ అండి. ఇలా పీస్ విడిగా ఉండిద్ది. దీన్ని మనం హెమ్మింగ్ చేసుకుంటాం. ఇది సెకండ్ మెథడ్. థ్రెడ్ మీకు కనపడాలని ఎల్లో పెట్టాను, సేమ్ పెడితే కనపడదు కదా వీడియోకి. ఇది థర్డ్ మెథడ్ అండి. దీనికి పై స్టిచ్ ఉండదు, ఐరన్ చేసి ఉండిద్ది, పైన స్టిచ్ చేయను అనమాట దీనికి. ఇది గమ్ పేపర్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఫోర్త్ది. దీనికి స్టిచ్ ఉండదు, నీట్గా ఉండిద్ది అనమాట. ఇది వచ్చి ఫ్యూజింగ్ది క్లాత్. మీకు స్టిచ్చింగ్లో చెప్తానండి. ఇది ఈ 4 రకాలుగా స్టిచ్ చేద్దాం రండి. ఈ క్లాత్లండి ఒక్కొక్క మోడల్కి 2 పీసెస్ కావాలి. ఒకదానికి మట్టికి స్ట్రైట్ పీస్ అయితే సరిపోయిద్ది. ఇదిగోండి, ఇది ఫ్యూజింగ్ అండి. ఒక సైడ్ ఏమో రఫ్గా ఉండిద్ది, ఒక సైడ్ స్మూత్గా ఉండిద్ది. ఫ్యూజింగ్ క్లాత్ అంటారు దీన్ని. ఇవన్నీ మనం స్టిచ్ చేద్దాం. ఇప్పుడు 4 రకాలు కదండి. 3 అయితే మనం క్లాత్ కట్ చేసుకుంటాం, ఒక్కటి మటుకి బక్రం కట్ చేసుకుంటామండి. గమ్ పేపర్ అని కూడా అంటారు దాన్ని. ఈ మూడింటిని మనం ఒకదాని మీద ఒకటి వేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. స్క్వేర్ నెక్ ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు బకరం గమ్ పేపర్ అన్నమాట ఇది. దీన్ని కూడా మనం ఎలా కట్ చేసుకుంటామో చూడండి. దీన్ని మనం ఫస్ట్ స్టార్టింగ్ కట్ చేయమండి, కొంచెం వదులుతాము. నెక్ విడిపోయింది అనుకోండి, వెడల్పు అయిపోయింది కదా, అందుకని దీన్ని పైన కొంచెం వదిలి అక్కడ మార్క్ పెట్టుకొని సెంటర్గా కట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చి కట్ పీస్ ఒకటిను, అసలు పైన లైనింగ్ అనమాట. ఇది అలా ఉండిద్ది. అసలు పైన లైనింగ్ అనుకోండి. లైనింగ్ మనం స్క్వేర్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఒక పిన్ ఒకటి పెట్టుకోండి, బెసక్కుండా ఉండిద్ది. కొత్త వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి ఇది. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి కోపు చివర సూది దిగాలి, దించి మళ్ళీ ఇటు తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కోపులాగా వస్తుంది అన్నమాట, కోణంలాగా. అది ప్రాక్టీస్ చేయండి. కట్లు పెట్టేసుకొని సైడ్ కూడా మనం కోపు ఉంది కదా, అటు ఇటు దానికి కట్ పెట్టుకోండి. మరీ కుట్టు దాకా వెళ్ళొద్దు, కొంచెం యువతలకే పెట్టుకోండి. ఇప్పుడు మనకి డ్రెస్ అయితే ఇంత కష్టం ఉండదులేండి, తిరగ తిప్పేస్తే అయిపోయిద్ది. ఇది 2 పీసెస్ కదా, ఇలా ఉంది. కొంచెం చక్కగా లాక్కొని పైన పావు ఖర్చు కొంచెం యువతలకే స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉండిద్ది అన్నమాట. సేమ్ ఇలా ఎలా స్టిచ్ చేసాము, ఫస్ట్ సూది దించి మళ్ళీ స్టిచ్ అలాగే వేసుకోండి. నెక్స్ట్ వచ్చి 1 అంగుళంన్నర ముక్క తీసుకొని ఒక సైడ్ స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా, ఇది మనకి డ్రెస్సులకి, బ్లౌజెస్కి అన్నిటికీ ఉపయోగిస్తాం, ఫ్రాక్స్కి.
ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి. ఆ మడత వేస్తాం మనం, మడత మీదే సూది దిగాలన్నమాట. ఇటు అటు మడత వేసుకుంటాం. పైన ఒక కుట్టు వేసుకోండి. పైన దీనికి చేతి పని ఉండిద్ది కాబట్టి సైడ్ పైనే ఒక స్టిచ్ వేసుకోండి. వేసుకోకపోయినా అవసరం లేదు, కాకపోతే మీకు చూపెట్టాలి కదా, నీట్గా ఉండిద్దని వేసాను. చేతి పని చేసేసుకుంటాం మనం, అసలు సరిపోయిద్ది. ఇది నార్మల్ బ్లౌజులకి ఉపయోగపడిద్ది అన్నమాట. ఇప్పుడు గమ్ పేపర్ అండి, బక్కరం ఐరన్ చేసేసుకుందాం. 2 ఫ్యూజింగ్ క్లాత్, గమ్ పేపరు ఐరన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నామండి. ఫస్ట్ మెథడ్ అంటే అంతకుముందు ఎక్కువ వాడేవాళ్ళం, ఇప్పుడు ఈ 2 రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఈ 2 అనమాట ఎక్కువ. ఈ 2 చూడండి కాస్త. ఇప్పుడు అసలు పీస్ మీదే ఫస్ట్ది ఒరిజినల్ ఉండాలి, మనం వేసే పీస్ డూబ్ ఉండాలన్నమాట. కుట్టు కూడా పేపర్ మీద పడకూడదు, కొంచెం దాని పక్కనే పేపర్ మీద కాకుండా కొంచెం యువతలకు పడాలి. సేమ్ అలాగే ఫస్ట్ ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకొని కట్ చేసేసుకొని కట్లు పెట్టుకోవాలి. కుట్టు మీద దాకా కట్టు పెట్టద్దు, కొంచెం యువతలకే పెట్టండి. ఇది ఐరన్ ఉండిద్ది కదా, మనం దీని మీద స్టిచ్ వేయం, కొంచెం అలా అనుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్యూజింగ్ దండి, సేమ్ అలాగేను, కాకపోతే మనం ఇది క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దీనికి కదలకుండా ఒక పిన్ పెట్టుకుందాం. కొత్త వాళ్ళు అయితే పిన్స్ పెట్టుకోండి, కదలకుండా ఉండిద్ది క్లాత్. సేమ్ స్టిచ్ మట్టుకి సేమ్ అంతేనండి, ఫస్ట్ నుంచి మనం అలాగే స్టిచ్ చేసుకుంటున్నాం. కట్ చేసేసుకుందాం సేమ్ అలాగే. సందర్భాన్ని బట్టి పెడతామండి ఇన్ని రకాలు, ఇప్పుడు 4 రకాలు ఉన్నాయి కదా. ఐరన్ చేసేసుకుంటున్నాం. ఇచ్చే వాళ్ళని బట్టి, కస్టమర్స్ని బట్టి, మన టైమింగ్ని బట్టి, వాళ్ళు ఇచ్చే మనీని బట్టి చూసుకొని ఎవరికి ఏది సెట్ అయిద్దో అలా, ఏ క్లాత్కి ఎలా పెట్టాలో అలా యూస్ చేసుకుంటాం ఈ 4 మెథడ్స్. ఫస్ట్ ఈ మటుకి ఎక్కువ అంతకు ముందు రోజుల్లో ఉపయోగించే వాళ్ళం ఫస్ట్లో. నీట్గా కావాలనుకుంటే కనుక ఈ సెకండ్ మెథడ్స్, థర్డ్, ఫోర్త్ది ఉపయోగించవచ్చు. కాకపోతే కొంచెం కష్టం ఉండిద్ది ఐరన్, దాని ద్వారా నీట్నెస్ కూడా ఉండిద్దండి. స్టిచ్చెస్ కనపడవు కదా, బాగుంటుంది. ఇవ్వండి 4 మెథడ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. మీకు ఇంకేమన్నా కావాలన్నా చెప్తే నేను స్టిచ్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.